హాయ్ గైస్, నేను మీ శివ. గైస్, ఇప్పుడే మనది అలిపిలో బోట్ హౌస్ స్టే అనేది కంప్లీటెడ్ అయిపోయింది. సో అది ఎవరైనా చూడకుంటే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియో కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. సో అది చూడండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కన్యాకుమారికి. మన కన్యాకుమారికి వెళ్ళే రూట్లో మనకు జటాయు ఎర్త్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. అది చూడడానికి చాలా బాగుంటుంది. దాని ప్రైస్ డీటెయిల్స్ ఏంది, దాన్ని ఎలా రీచ్ కావాలి ఏంటనే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తా. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. తక్కువ బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేయాలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మనం జటాయు ఎర్త్ సెంటర్ రీచ్ అయినాం. సో ఇక్కడ కనిపిస్తున్నది జటాయు ఎర్త్ సెంటర్ ఆఫీసు. ఇక్కడ వాళ్ళు మనకు టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు జటాయు ఎర్త్ సెంటర్ టాప్కి రీచ్ అవ్వాలంటే మనకు 2 వేస్ ఉంటాయి. మీరు బై వాక్ వెళ్తారా లేదంటే కేబుల్ కార్ త్రూ వెళ్తారా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేసేది మాత్రం ఓన్లీ క్యాష్ మాత్రమే. ఫోన్పేలు జీపేలు వీళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ మీరు కేబుల్ కార్ త్రూ వెళ్ళాలంటే పర్ హెడ్ వచ్చేసి 550 రూపీస్ పడుతుంది. లేదు మీరు బై వాక్ వెళ్తా అంటే 325 రూపీస్ పడుతుంది. స్టెప్స్ వచ్చేసి 820 ఉంటాయి. నేను ప్రిఫర్ చేసేది మాత్రం కేబుల్ కార్, ఎందుకంటే మనం టైం అనేది సేఫ్ అయితే. నెక్స్ట్ మీరు కేబుల్ కార్లో వెళ్తే లొకేషన్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. అదే కనుక మీరు స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 820 స్టెప్స్ ఉంటాయి. అక్కడే మన సగం టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో అందుకనే మీరు కేబుల్ కార్ బుక్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నది రోప్ కారు. సో మనం ఇప్పుడు దీంట్లోనే ట్రావెల్ చేస్తాం పైకి. సో మీకు వ్యూస్ అనేది చూపిస్తాను, నేను చూడండి. మనం ఎక్కబోయేటి ఇవే. మీకోసం రిస్క్ తీసుకొని మరీ ఫోన్ బయట పెట్టి చూపిస్తున్న వ్యూస్. మనకు కనిపిస్తుందా, అదే జటాయు ఎర్త్ సెంటర్. అది గైస్, ఇప్పుడే మనం జటాయు ఎర్త్ సెంటర్ టాప్కి రీచ్ అయినాం. చూడొచ్చు మీరు, ఇక్కడ కనిపించేదే జటాయు పక్షి. సో దీని మెజర్మెంట్స్ వల్ల ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా ఎక్కింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని హైట్ అనేది ఎంత పెద్దగా ఉందో. దీన్ని ఉమెన్ సేఫ్టీని రిప్రజెంట్ చేస్తూ దీన్ని డిజైన్ చేశారు. ఈ శిల్పానికి ఇంత అందం రావడానికి మెయిన్ కారణం రాజీవ్ అన్సాల్ అనే ఒక ఆర్ట్ డైరెక్టర్. అతని పర్యవేక్షణలోనే ఈ డిజైన్ అనేది జరిగింది. ఈ డిజైన్ చేయడానికి 10 years టైం అనేది పట్టింది. మీరు చూడొచ్చు, ప్రతి దగ్గర ఎక్కడ చూసినా కానీ మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మొత్తం రాక్తోనే తయారు చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కనుక కేరళకి వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయాలని, ఎందుకంటే అంత బాగుంది ఇది చూడడానికి. మైథలాజికల్లీ జటాయు గురించి మనం తెలుసుకోవాలంటే, పూర్వం రామాయణంలో సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్తా అంటే ఒక పక్షి అనేది రావణాసుడితోని ఫైటింగ్ చేసేది. ఆ పక్షియే ఈ జటాయు పక్షి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ జటాయు పక్షికి ఒకటే వింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ రావణాసుడు అనేది ఆ పక్షి యొక్క ఒక వింగ్ని నరికేస్తాడు. సో అందుకని ఇక్కడ మన సింబాలిక్గా ఒకటే వింగ్ అనేది ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఉమెన్ని కాపాడడానికి ఒక పక్షి అనేది ప్రయత్నించింది. సో ఇది చూసిన వాళ్ళ మనకు ఉమెన్ని రక్షించాలనేది మనం గుర్తుంచుకోవాలనేది ఇక్కడ మన సింబాలిక్గా వాళ్ళు చెప్తున్నారు. ఈ జటాయు చుట్టుపక్కల మొత్తం చూపిస్తా చూడండి. Started as a whisper, message from a new world I'd never known. Something about it felt like it'd been waiting my whole life. Is this home? I can hear each sound calling my name, and I feel angels around when I start to sing, and suddenly it feels like heaven's not so far away. Tell me, can you hear the symphony? Panic, panic, I can't help but think that it's meant to be, that I'm finally right where I'm supposed to. Oh, if I let you into the secret, would you listen? I can hear each sound calling my name, and I feel angels around when I start to sing, and suddenly
జటాయు ఎర్త్ సెంటర్ మనం ఎలా రీచ్ కావాలో ఇప్పుడు మీకు చెప్తా నేను. ఇది కేరళ స్టేట్‌లో ఉంది. దీని దగ్గరలో ఉన్న సిటీస్ వచ్చేసి తిరువనంతపురం అండ్ కొల్లం. సో, మీరు గనక ఫ్యామిలీతోనొస్తే ది బెస్ట్ మీరు క్యాబ్ ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్ అనిపిస్తది. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ అనేది చాలా ఇబ్బంది అనిపిస్తది. మీకు టైంకి ఆటోస్ గానీ, బసెస్ గానీ ఉండవు. సో, అందుకని మీరు డైరెక్ట్ క్యాబ్ తీసుకోవడం బెస్ట్. లేదు మీరు బ్యాచిలర్స్‌గా వచ్చి కొంచెం బడ్జెట్‌లో వస్తే మీరు ఈ కొల్లం నుంచి గానీ, తిరువనంతపురం నుంచి గానీ మీరు చాదయ్య మంగళం అనే ఒక ఏరియాకి రండి. అక్కడి నుంచి మీకు డైరెక్ట్ ఆటోస్ ఉంటాయి. అది మీరు ఎంగేజ్ తీసుకొని మీరు డైరెక్ట్ జటాయు ఎర్త్ సెంటర్ అని విజిట్ చేయవచ్చు. ఆటోకి ₹80 అలా తీసుకుంటారు. సో, మీరు బడ్జెట్‌ని బట్టి మీరు డిసైడ్ కావండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. వీడియో లెంత్ అవ్వడం వల్ల మీకు కన్యాకుమారి చూపిస్తలేను. రేపు మన కన్యాకుమారి వ్లాగ్ అనేది వస్తది. సో, అది మిస్ అవ్వద్దంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థాంక్ యూ. బాయ్. జై హింద్.